రాక్షస పాలన అంటే ఎలా ఉండిద్దంటే 2019 నుంచి 24 వరకు జరిగింది. దాన్ని రాక్షస పాలన అంటున్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన చూడలేకే ప్రజలందరూ కూడా ఈ రోజున 2024 బాబోయ్! మీ పరిపాలన మాకొద్దింకా. ఇంత రాక్షసత్వంగా, ఇంత క్రూరంగా అంటే ఎంత నీచాతి నీచంగా వాళ్ళు ప్రవర్తించారు మహిళల పట్ల, పసిపిల్లల పట్ల, ఆడవాళ్ళు ఏ విధంగా బయటికి రానివ్వకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు. అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళతోని తిట్టియటం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక బూతుల రాజకీయానికి తెరదీశారు. అంటే మనం చూసిన అసెంబ్లీలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తన ధోరణి. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిది రాక్షస పాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సొంత తోడబుట్టిన చెల్లి, కన్న తల్లి కూడా ఓటేయలేని పరిస్థితి. మరి వాళ్ళ మీద ఈయన రాక్షసత్వం ఏంటనేది మనకు కనిపిస్తుంది. ఇతను ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే అతను ఒక తల్లి, ఒక చెల్లి, భార్య, 2 కూతుళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఒక 5-6 ఆడపిల్లలు ఉండి ఇతను ఎదుటి ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, మరి వాళ్ళకి ఎటువంటి మర్యాద ఇవ్వాలనేది కూడా మర్చిపోయి ఎవరు బూతులు తిడితే బాగా వాళ్ళకి నేను బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన పరిపాలన ఉందో అదంతా కొనసాగింది.